మంచిర్యాల జిల్లా చెన్నూరులో మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహంలో విద్యార్థుల మధ్య గొడవలో దాడికి పాల్పడిన 7 స్టూడెంట్స్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు విచారణలో భాగంగా వసతి గృహాన్ని సందర్శించిన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు విద్యార్థులు పాఠశాల సిబ్బందిని విచారించారు. విద్యార్థులను ధర్నాకు ప్రేరేపించినట్లు తేలితే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. విచారణ చేసి నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామని తెలిపారు ఏసీపీ వెంకటేశ్వర్లు. గత 3-4 డేస్ నుంచి ఈ స్కూల్ గురించి మనకు పేపర్లో రావడం జరుగుతుంది. విషయం ఏంటంటే 6th రోజు ఈ స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. పిల్లల్ని తన తోటి పిల్లలు అందరు కూడా కలిసి కొట్టి అది వీడియో షూట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. ఇన్స్టాగ్రామ్ లో పెట్టి అది వైరల్ అయిపోతా ఉంటుంది. ఆ వైరల్ అయినా కూడా ఈ ప్రిన్సిపల్ గారికి తెలియకపోవడం, తర్వాత ఈ ప్రిన్సిపల్ గారు అలాంటి విద్యార్థులపైన ఎలాంటి చర్యలు తీసుకెళ్తుండడం వల్ల ఇది సంబంధిత అధికారులకు తర్వాత పై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో వాళ్ళు వచ్చి ఎంక్వైరీలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ చేయడం రిమోట్ చేయడం జరిగింది. టెంపరీ బేస్ ఇక్కడ రిటైర్ అయిన తర్వాత కంటిన్యూ చేయడం జరిగింది. ఆ హైయర్ అథారిటీ ఆయన చేయడం తర్వాత సంబంధిత వ్యక్తుల పిల్లల్ని కూడా మనకి టీసీ నుంచి పంపేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ విచారణలో భాగంగా వాళ్ళందరినీ కూడా విచారణలో తప్పని తేలిన తర్వాతనే పై అధికారులు వాళ్ళని తీసేయడం జరిగింది. ఈ దృష్టిలో పెట్టుకొని సంబంధిత ఆ ప్రిన్సిపాల్ కొంతమంది పిల్లలతో ఇక్కడ టీచర్లతో ప్రావోకేట్ చేసి నిన్న ఆ ప్రిన్సిపాల్ రిజిస్టర్ చేయాలని చెప్పి ఈ అఫ్నాతో నిర్బంధించడం జరిగింది. రాకపోకలకు ఆటంకం చేయడం జరిగింది. ఆ ఆటంకం పరచడంలో పిల్లల్ని తీసుకుపోయి రోడ్డు మీద తీసుకున్న భాగంలో ఎవరైతే పిల్లల్ని ప్రావోకేట్ చేసిందో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా మేము ప్రాపర్ గా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే వారిపైన సరైన కలెక్టర్ గారికి మరియు సంబంధిత అధికారులకు రిపోర్ట్ కూడా పంపించడం జరుగుతుంది.